ఏడాదిగా రైతు భరోసాపై ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార్ చివరకు వచ్చేసరికి ఉసూరుమనిపించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 58 లక్షల మందికి రైతు బంధు ఇస్తే ఈ దగాకోరు ప్రభుత్వం మాత్రం కేవలం 39 లక్షల మందికే ఇవ్వనుంది. దాంతో తమకు రైతు భరోసా వస్తుందో రాదోనని రాష్ట్ర రైతాంగం మొత్తం ఆందోళనలో పడింది. గణతంత్ర దినోత్సవం వేళ రాష్ట్ర రైతాంగంపై రైతు భరోసా పేరుతో పిడుగుపడనుంది. మొత్తం 58 లక్షల మంది రైతులకు గాను ఈ యాసంగిలో 39 లక్షల మంది మాత్రమే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం పొందనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎకరాకు 20 లక్షల మంది రైతుల లబ్ధిదారుల జాబితా నుంచి ఎగిరిపోయారు. మొత్తం 1,43 లక్షల ఎకరాలకు గాను కేవలం 81 లక్షల ఎకరాలను మాత్రమే ప్రభుత్వం సాగు భూమిగా గుర్తించింది. ఇక ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామనే ఎన్నికల హామీని తుంగలో తొక్కి ఆ మొత్తాన్ని 6,000కు కుదించింది. ఈ మేరకు మంత్రివర్గం కూడా 4,500 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని గణాంకాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. నిర్దేశిత మార్గదర్శకాలను రూపొందించడానికి కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలో పర్యటించి రైతు సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు ప్రభుత్వం గతంలో వెల్లడించింది. ఏడాది కసరత్తు తర్వాత వివిధ గణాంకాలతో ఉపసంఘం తయారు చేసిన నివేదిక మంత్రివర్గానికి చేరింది. దీనిపై క్యాబినెట్లో విస్తృత చర్చ జరిపిన తర్వాత రైతు భరోసాపై పాలకులు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. సాగుకు యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం పైసా కూడా ఇచ్చేది లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని వెల్లడించారు. ఇదిలా ఉంటే అర్హులైన లబ్ధిదారులు మొత్తంగా తేలిన సాగుభూమి గణాంకాలతో సబ్ కమిటీ అందించిన డేటా ప్రకంపనలు రేపుతోంది. ఆ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్కు సంబంధించి మొత్తం 39.60 లక్షల మంది రైతులు మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్యాక్స్ పేయర్లు సుమారు 1.38 లక్షల మంది రైతులున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 81 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు సబ్ కమిటీ నివేదికలో పేర్కొన్నారు. దీంతో 5.33 లక్షల ఎకరాలు ట్యాక్స్ పేయర్లకు చెందిన భూమిగా గుర్తించారు. వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖల నుంచి సేకరించిన సమాచారంతో మంత్రివర్గ ఉపసంఘం ఈ గణాంకాలు రూపొందించినట్లు సమాచారం. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు 7,500కు బదులుగా కేవలం 6,000 మాత్రమే ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకే యాసంగి సీజన్లో రైతు భరోసా సాయం కోసం ప్రభుత్వం 4,557 కోట్ల నిధులు కేటాయించింది. పెట్టుబడి సాయం విషయంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ తీరుకు ఇప్పటి ప్రభుత్వ తీరుకు చాలా తేడా ఉంది. గతంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం కేసీఆర్ సర్కారు ఎకరాకు 5,000 చొప్పున ఖరీఫ్, రబీ 2 సీజన్లకు కలిపి ఏటా 10,000 రూపాయలు చెల్లించేది. అందుకోసం ఏడాదికి గాను 10,000 కోట్లు వెచ్చించేవారు. దళార్ల ప్రమేయాన్ని పూర్తిగా నిలువరించే క్రమంలో లబ్ధిదారుల జాబితాలో ఎలాంటి కోత విధించకుండానే అప్పటి ప్రభుత్వం చెల్లింపులు జరిపింది. దాదాపు 58.33 లక్షల మంది రైతుల దగ్గరున్న సుమారు 1,43 లక్షల ఎకరాలకు రైతు బంధు పథకాన్ని వర్తింపజేసింది. దాంతో బీఆర్ఎస్ హయాంలో 6 ఏళ్ల పాటు 11 విడతలుగా మొత్తం 72,817 కోట్ల పంట పెట్టుబడి సాయం రైతులకు అందింది. కాగా రకరకాల కారణాలు చూపుతూ దాదాపు ఏడాది పాటు కాంగ్రెస్ పాలకులు రైతులకు అందాల్సిన ఈ పంట పెట్టుబడి సాయాన్ని నిలిపివేశారు.
రైతు బంధును రైతు భరోసాగా మార్చి అధ్యయన పేరుతో ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ఇన్నాళ్లు కాలయాపన చేశారు. తీరా పథకం అమలు పరిచే సమయానికి లబ్ధిదారుల జాబితాలో భారీగా కోతలు విధిస్తున్నారు.